ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతుంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తర్వాత ఇరు దేశాలు ఇప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పడుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయిల్ అమెరికాను రెచ్చగొడుతుంటే ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయం చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటి హర్మూజ్ జలసంధి? దీన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్కు ఎలాంటి నష్టం రాబోతుంది? సూయిజ్ కెనాల్ గురించి మీరు వినే ఉంటారు. యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గంలో సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఓమన్ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఓమన్ జలసంధితో అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడి చమురు, ఎల్ఎన్జీలు సరఫరా అవుతుంటాయి. అయితే సూయజ్ కెనాల్ ద్వారా రోజు ప్రపంచ ముడి చమురు సరఫరాలో 9% రవాణా అవుతుంటే హర్మజ్లో దీనికి రెట్టింపు రవాణా జరుగుతుంటుంది. ఇరాన్ కనుక ఈ జలసంధిని మూసేసిందంటే చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించటం ఖాయం. భారత ముడి చమురు దిగుమతుల్లో సుమారు 50% ఈ మార్గం గుండానే రవాణా అవుతూ ఉంటుంది. ఎల్ఎన్జీ గ్యాస్ విషయానికొస్తే ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటున్న దానితో కలుపుకొని సుమారు 60% ఈ మార్గం ద్వారానే వస్తుంటుంది. అంకెల్లో చెప్పుకోవాలంటే 15 లక్షల బ్యారెళ్ల ముడి చమురు రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరుతుంటుంది.